అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది మన ప్రకృతి జేకే ఛానల్. ఈరోజు నేను చేసే వీడియో ఏమిటంటే, మేము పొలం తీసుకొని సంవత్సరం అయిపోయిందండి. ఈ సంవత్సరంలో మేము ఆ పొలంలో చేసిన పనులు, దానివల్ల మేము పొందిన ధాన్యము, అవి పంటలు ఏమేమి వేసుకున్నాము, ఏమేమి తీసుకోగలిగాము అని చూపించాలని అనుకుంటున్నానండి ఈ వీడియోలో. మేము పొలం తీసుకున్నప్పుడు వర్షాకాలం అప్పుడే మొదలైంది. అందుకని ముందుగా మేము దాంట్లో వరి వేసామన్నమాట. ఈ వరి పేరు చికిలా కోయిల్. ఇది కిడ్నీస్కి చాలా మంచిదన్నమాట. దానికి స్పెషల్ ఇది. అందుకని ఈ వరిని నారిలా పోసుకొని పొడి నేల మీద నాటుకున్నామండి. కేవలం తేమ ఉంటే చాలని అన్నారు. జీవామృతంతో తేమతోటే వరి బతుకుతుంది అన్నారు విజయరామ్ గారు. అదే విధంగా ప్రయోగం చేశానన్నమాట. కేవలం 500 గజాల్లో మాత్రమే వేసుకున్నాము. 15 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చేవాళ్ళము, జీవామృతం ఇచ్చేవాళ్ళము. అంటే జీవామృతం ఇచ్చేటప్పుడు నీళ్లు పెట్టాలి ఫస్ట్ పొలానికి. తేమ ఉంటేనే జీవామృతం వేయాలన్నమాట. అదే విధంగా చేసేవాళ్ళం. మాకేంటంటే మేము పొలం తీసుకున్నప్పుడు అందులో బోర్ లేదు. మేము తర్వాత ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత వేయించుకున్నాం బోరు. ఏంటంటే 1 ఫీట్ గ్యాప్ తోటి వరి నాటించుకున్నాను. అందులోనే 15 రోజులకు ఒకసారి నీళ్లు, జీవామృతం. అదే విధంగా పండిన బియ్యం అంటే వీటిని పట్టిస్తే మాకు 15 కిలోల బియ్యం వచ్చినాయి. అంటే 500 గజాల్లో ఫీటు దూరంతో మేము జీవామృతం ద్వారా పండించిన బియ్యము 15 కిలోలు తీసుకోగలిగాము. ఇది మొట్టమొదటిదన్నమాట. అంటే అందరూ అర్థం చేసుకోండి, ఆ జీవామృతం ఎంత మాత్రం పనిచేస్తుంది, ఎంత విలువైనది అర్థం చేసుకోండి. ఎందుకంటే చాలామంది మందులు గుప్పించి కొట్టేస్తున్నారు వరికి కానీ దేనికి కానీ. నీళ్లు వృధా చేసి పడేస్తున్నారు. ఏం అవసరం లేకుండా జీవామృతంతో పండించిన పంట అన్నమాట అది. ఇదండి చామదుంపలు అయితే విపరీతంగా వచ్చినాయండి. ఏమీ లేదు. చూడండి నేల ఎలా కనబడుతుందో మీకు. మాకు నీరు లేదు అక్కడ. మాకు అప్పటికి నీళ్లు లేవన్నమాట. పొలమంతా డ్రైగానే ఉంది చూడండి. కానీ 15 రోజులకు ఒకసారి పక్క పొలం అతను ఇచ్చినప్పుడు మేము పెట్టుకునే వాళ్ళం అన్నమాట. ఇది పసుపు అండి. పసుపు కొన్ని పొరపాట్లు జరిగింది నేను నాటినప్పుడు. అందుకని కొంచెం తక్కువగా వచ్చిందనమాట. కూరగాయలు, ఆకుకూరలు, అందులో మేము ఏమేమి వేసామో అవన్నీ మాకు చేతికి వచ్చినాయి. చామదుంపలు, చిక్కుడుకాయలు అయితే చాలా విపరీతంగా వచ్చినాయి అన్నమాట. ఒకే ఒక్క చెట్టు అండి చిక్కుడుకాయది. 3 బకెట్ల చిక్కుడుకాయలు వచ్చినాయి దాంట్లో మాకు. ఇది పసుపు అండి. చెప్పాను కదా, పసుపు చాలా తక్కువ తీసుకున్నాను, నాకు తెలియలేదన్నమాట. ఇది కందులు ఏం చేసామంటే ఊరికే లైన్గా పెట్టాము, బార్డర్ లాగా పెట్టాము. శనగలు మేము చాలా తక్కువ నాటుకున్నాము. ఒక 20-30 మొక్కలకే ఇది వచ్చేసింది. ఒక 1/2 కిలో పైన వచ్చేసినాయి. పెసలు 5 కిలోలు వచ్చినాయండి. ఇవి నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను మీకు. పెసలు, మినుములు, ఇవి నువ్వులండి. నువ్వులు కూడా బార్డర్ లాగా వేసిన చెట్లదే అండి ఇదంతా. ఊరికే మాకు ఎలా వస్తుంది అని మాత్రమే వేసుకున్నప్పుడు ఇలా వచ్చినాయి అన్నమాట. తర్వాత మినువులండి. ఇవి మళ్ళీ వరి తీసిన తర్వాత మినువులు వేసుకున్నాం. అందులో మినువులు అయితే విపరీతంగా వచ్చినాయండి. ఆ కొంచెం దానికే కొన్ని ఎండిపోయి రాలిపోగా మాకు వచ్చిన మినుములు 15 కిలోలండి. 15 కిలోల మినుములు తీసుకోగలిగాము. అప్పుడు మంచి ఎండాకాలం అండి. ఆ పని వాళ్ళు అయితే పాపం చేయలేక వాళ్ళు వెళ్ళిపోయినారు. కొద్దిగానే కోసేసి వెళ్ళిపోయినారు. మిగిలింది మేమే కోసుకొని చెట్లు వాటి పళ్ళంగా తీసుకొచ్చుకొని ఇలా చెట్టు కింద కూర్చొని ఈ విధంగా తీసుకున్నాం అన్నమాట. మేమే దాన్ని బాగు చేసుకున్నాము. చాలా ఎండాకాలం అండి. అసలు విపరీతమైన ఎండలు ఉండిపోయినాయి. అదే మినుములు కూడా తీసుకోగలిగామండి. ఎంత బాగా వచ్చిందంటే నేల. కేవలం ఇవన్నీ వేరే మందు ఏమీ చల్లకుండా జీవామృతంతో చేసిన పంటలు మాత్రమే ఇవన్నీ. జీవామృతానికి అంత శక్తి ఉందని నాకైతే ఫుల్ సంతోషంగా ఉందండి అసలు. ఎందుకంటే ప్రయోగం చేస్తున్నప్పుడు సక్సెస్ అయితేనే దాన్ని గట్టిగా నమ్ముతాం కదా మనం.
మనం ఇంటి దగ్గర కూడా అండి ఏ మొక్కలు వేసుకున్నా కూడా కేవలం జీవామృతం ఇస్తే చాలండి. మీకు ఇంకొక వీడియో కూడా పెట్టాను నేను. టమాటాలు విపరీతంగా తీసుకున్నాను. 4 చెట్లకి 5 కిలోల టమాటాలు తీసానండి నేను. అసలు ఎంత బాగా వచ్చినాయంటే జీవామృతంతో దాని యొక్క గొప్పతనం మీకు చెప్పేందుకే నేను ఇంత హ్యాపీగా సంతోషంగా చెప్పుకుంటున్నాను మీకు. ఇంటి దగ్గర మనం ఏం వేసుకున్నా సరే అండి అది కూడా జీవామృతంతోనే పండుతుంది. ఇంకా వేరే కొట్టక్కర్లేదు మనం. అయితే కొన్ని పండ్ల మొక్కలకి ఇది ఘనజీవామృతం అండి. ఈ చెట్టు కింద ఇప్పుడు నేను దంచింది ఆవు పేడతో చేసిందనమాట. అది ఏంటంటే పండ్ల మొక్కలు పెట్టేటప్పుడు ఆ విధంగా దంచేసి నేను అది పొడిని భూమిలో ఆ గుంటలో వేసి తర్వాత మొక్క పెట్టేదాన్ని అనమాట. దానికి కూడా అందుకేనండి తెగుళ్ళు అసలు ఎక్కువ రాలేదు. ప్రతి ఒక్క మొక్క బాగానే వచ్చింది, ఆరోగ్యంగా వచ్చిందనమాట. ఎందుకంటే నీళ్లు లేకపోయినా కూడా చాలా బాగా నిలబడినాయి మొక్కలన్నీ. మేము పోయి నీళ్లు కొట్టినప్పుడు అవి మళ్ళీ తేరుకుండేవి తప్ప అసలు ఏమాత్రం చచ్చిపోలేదు ఏ ఒక్క మొక్క కూడా. అంత బాగా వచ్చినాయి. జీవామృతం అండి ఇది. జీవామృతం వీడియో స్పెషల్గా పెడతాను ఒకసారి నేను. కేవలం ఆవు పేడతో చేసేవన్నమాట ఇవన్నీ. ఏం లేదండి, ఒక పురుగు వచ్చినప్పుడు పండ్ల మొక్కలకి దానికి మాత్రమే అగ్నాస్త్రం. అది కూడా ఆవు పేడతో ఆవు మూత్రంతో చేసేది అనమాట. దేశీ ఆవు పేడ నేను చెప్పేది అదండి. ఈ విధంగా జీవామృతం కలుపుకొని ఇది 4 రోజులు మనం కర్రతో కలపాలన్నమాట. కర్రతో కలిపి 4 రోజులు పొద్దున సాయంత్రం కర్రతో కలిపి దానికి మూత పెట్టకుండా ఈ విధంగా పట్టా గప్పి కట్టేయాలన్నమాట. ఈ విధంగా మనం 4 రోజులు అయిపోయిన తర్వాత దీన్ని వడగట్టుకొని దీనికి లీటర్కి 10 లీటర్ల నీళ్లు కలిపి మనం మొక్కలకి ఇవ్వాలి. మొక్కలకి ఇచ్చేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మొక్కలకి నీళ్లు పోసిన తర్వాతనే జీవామృతం ఇవ్వాలి అదనమాట. అందుకని అదే విధంగా చేసిన పంట అండి అదంతా. ఈ సంవత్సరం అంతా మేము ఈ విధంగానే చేసుకుంటూ దాని నుంచి మేము ఇవన్నీ తీసుకున్నామనే సంతోషమైన వీడియో చేయాలని చేశాను. ఇవన్నీ కేవలం జీవామృతంతో ఏ కెమికల్ లేకుండా పండించిన పంట తినగలిగాము ఈ సంవత్సరం మేము. ఇదండి, ఇదేంటంటే ఇష్టంతో చేసిన వీడియో అండి. ఈ సంవత్సరం కాస్త మేమేం వేయలేకపోయాం, పట్టిగా కందులు ఒక్కటి వేసాము. అయినా కూడా పండ్ల మొక్కలన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి చూస్తాం అనమాట. నెలకు ఒకసారి వెళ్తున్నాం ఈ మధ్య, అసలు టైం లేక. పండ్ల మొక్కలన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి. అయినా కూడా పోయినప్పుడల్లా పళ్ళు కోసుకొని వస్తూనే ఉన్నాము. అదే చాలా సంతోషంగా అనిపిస్తుందండి. మునగా అంతా బాగానే ఉన్నాయి. ఇగోండి పళ్ళు. సంతోషంతో చేస్తున్నానండి. ఇదండి ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. తప్పకుండా పొలం పనులన్నీ నేను చేసినవి మీకు ఇట్లాగే వీడియోలు పెట్టాలని నాకు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా కూడా ఉందన్నమాట. ఇంత గొప్పగా నేను చేయగలుగుతున్నాను, ఇంకా నలుగురు చూసి చేస్తారన్న సంతోషంతో ఈ వీడియో చేశానన్నమాట. ఇదండి, నమస్కారం.